మనం ఈ రోజు పని చేసామంటే మళ్ళీ ఒక 10 సంవత్సరం తర్వాత మనం వెళ్తే ఓనర్ గారు, మేస్త్రి గారు బాగున్నారా అని అడిగేలా ఉండాలి. సో ఈయనే చేసింది అప్పుడు చెడిపోయింది మొత్తం అంతా మళ్ళీ చేయించుకోవాల్సి వస్తుంది అనే మాట పరిస్థితి మనకు రాకూడదు. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శానిటరీ మెషిన్. ఫ్రెండ్స్, ఈ రోజు మన టాపిక్ ఏంటంటే డ్రైన్ పైప్ అంటే డ్రైన్ సిస్టమ్ కింద పైప్ కింద బెడ్ అయితే వేస్తాం కదా. సో ఆ బెడ్ గురించి ఈ రోజు టాపిక్ అన్నమాట. సో అసలు మనం ఎప్పుడు వేసుకోవాలి బెడ్, ఎందుకు వేసుకోవాలి, అసలు అవసరమా బెడ్ అనేది, ఖచ్చితంగా ఉండాల్సిందేనా, లేకుండా మనం పైపు నడిపించకూడదా? సో ఏ నెలలో మనం వేసుకోవాలి ఈ బెడ్ అనేది? మనం నేల అనేది ఉంటాయి కదా, మనకి ఫౌండేషన్ మట్టి వేస్తారు, కొంతమంది బుసక వేస్తారు, కొంతమంది జిగురు మట్టి వేస్తారు, కొంతమంది గ్రావెల్ అంటే ఎర్ర గ్రావెల్ లాగా వేస్తారు. సో ఎప్పుడు వేసుకోవాలి, ఏ నెలలో మనం బెడ్ వేసుకోవాలి, కొన్ని ఏదైనా ఒక నెలలో మనం ఏ పది పర్లేదా, బాగానే ఉంటుందా అనేది ఈ టాపిక్ అన్నమాట. ఫ్రెండ్స్, ఈ వీడియో ఎవరైనా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఈ వీడియోకి తప్పకుండా లైక్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మన ఛానల్లో ఓన్లీ శానిటేషన్ సంబంధించిన వర్క్ మాత్రమే మనకి ఛానల్ వీడియోలు అయితే ఉంటాయి అనమాట. సో డ్రైనేజ్ వర్క్ సిస్టమ్ అనేది చాలా మందికి కొంచెం అవగాహన తక్కువ ఉంటుంది. మా వీడియోలు మీకు చాలా ఉపయోగపడతాయి. కొత్తగా పని నేర్చుకున్న వాళ్ళకి ఖచ్చితంగా మా ఛానల్ చాలా యూజ్ అవుద్ది, మీకు చాలా వరకు పని అనేది వస్తుంది అన్నమాట. మనం గత వీడియోలో అయితే చూశారు కదా, మీకు డ్రైన్ ప్లంబింగ్ ఎలా అని వీడియో పెట్టారు మీకు. అంటే అది గ్రావెల్ అనమాట. సో ఎర్ర గ్రావెల్ అనేది నేల, ఎర్ర గ్రావెల్ ఒకటి, అలాగే జిగురు నేల, జిగురు మట్టి అనేది వేస్తూ ఉంటారు. మనకంటే మనం తీసేటప్పుడు పార అదిగిపోతూ ఉంటుంది, చెప్పులకి మట్టి అనేది అదిగిపోతూ ఉంటుంది చూడండి, అది జిగురు మట్టి అనమాట. సో ఇప్పుడు మనం గత వీడియోలో చూసాం కదా గ్రావెల్. ఈ గ్రావెల్ ముఖ్యంగా చెప్తాను, గుర్తుంచుకోండి, చాలా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ మన ఈ వీడియోలో. ఎందుకంటే ఫ్యూచర్లో మనం ఈ రోజు పని చేసామంటే మళ్ళీ ఒక 10 సంవత్సరం తర్వాత మనం వెళ్తే ఓనర్ గారు, మేస్త్రి గారు బాగున్నారా అని అడిగేలా ఉండాలి. సో ఈయనే చేసింది అప్పుడు చెడిపోయింది మొత్తం అంతా మళ్ళీ చేయించుకోవాల్సి వస్తుంది అనే మాట పరిస్థితి మనకు రాకూడదు. ఆ ఉద్దేశంతో ఈ వీడియో చేస్తాను అనమాట. సో ఎందుకంటే ఆల్రెడీ కొన్ని బిల్డింగ్లు చాలా చాలా చోట్ల చిన్న చిన్న రిపేర్లు తిరుగుతూ ఉంటాయి. అప్పుడు నేను వెళ్తాను అనమాట. సో పలానా మేస్త్రి గారు చేశారు, ఇలా చేసి తెచ్చాడు అని కూడా అంటూ ఉంటారు ఓనర్లు, తిడతా ఉంటారు. వాళ్ళకి లాస్ అవుతుంది కదా. ఎందుకంటే ఇప్పుడు ఈ రోజు చేసిన పని అనేది, సో ఒక ₹1,00,000 లేదు కనీసం 50,000 అయిందనుకోండి. ఒక 10 సంవత్సరాల తర్వాత ఆ అమౌంట్ మళ్ళీ దాన్ని రెక్టిఫై అంటే మళ్ళీ చేయాలనుకోండి, ఎంత ఖర్చు అవుతుందో తెలుసా మీకు? మన డ్రైనేజ్ పైప్ లైన్, పాత లైన్ తీయాలి, మట్టి తీయాలి, ఏంటి ఆ బెడ్ అనేది అంటే టాప్ మేస్ పైన వేస్తారు కదా బెడ్, అది కొట్టేయాలి. ఆ టైల్స్ అనేది పాడైపోతాయి. మళ్ళీ ఇవాళ ఉన్న టైల్స్ మాల్స్ అనేది ఆ టైం టైల్స్ మాల్స్ ఉండవు. సో ఇదంతా చిరాగ్గా ఉంటుంది అన్నమాట, ఖర్చు చాలా ఎక్కువగా అయిపోతూ ఉంటుంది. సో అలా జరగకుండా ఖచ్చితంగా ఏ నెలైనా కానీ డ్రైన్ పైపుల కింద బెడ్ అనేది ఖచ్చితంగా వేసుకుంటే ట్రై చేయండి. సో అది మీరు ఏంటంటే ప్లంబింగ్ మేస్త్రికి అవగాహన లేకపోవచ్చు. సో అప్పుడు ఏంటంటే మనకి మీరు లెవెల్ ఇవ్వండి, మట్టి లెవెల్ ఇచ్చి మీకు పైపులు ఏ రకంగా వాటర్ పెడతాం, మనకి 10 అడుగులు చొప్పున అందులో అయితే వాటర్ పెట్టుకుంటాం కదా పైపు, అదే లెవెల్గా బెడ్ వేసుకొని చక్కగా మట్టి తీయించుకొని, అంటే బెడ్ అనేది మనకు 3-4 అంగుళాలు, ఖచ్చితంగా 4 అంగుళాలు వేసుకుంటే మంచిదండి. పాటే మెట్లు తీసుకుంటే ఇంకా మంచిది. అలా వేసుకొని ఖచ్చితంగా దింస వేయించుకోండి. సో ఈ బెడ్ అనేది మనకు కరెక్ట్గా ఉండాలంటే మట్టి అనేది కరెక్ట్గా లెవెల్గా చూసుకోవాలి. అంటే మనకి ఈ టైల్ చేసినప్పుడు కానీ ఫ్లోరింగ్ లాగినప్పుడు పాయలాలు వేసుకుంటాం. మట్టి తీసిన తర్వాత మన లెవెల్ ప్రకారంగా ఇటుకరాయి పాయలు అయితే ఖచ్చితంగా వేసుకోవాలి. ఆ ఇటుకరాయితో మనం పాయలు వేసుకుంటే ఆ లెవెల్కి మనం బెడ్ పడింది అనుకోండి, మీరు చక్కగా డ్రైన్ పైప్ వర్క్ అనేది చాలా స్పీడ్గా అయిపోద్ది. ఎందుకంటే మనం వాటర్ ఆల్రెడీగా బెడ్లో ఇచ్చేస్తాం కాబట్టి ఇంక మీరు వాటర్ చూడాల్సిన పని కూడా ఉండదు. ఆ బెడ్ మీద సిమెంట్ రోడ్ మీద పైప్ వేస్తే ఎలా ఉంటుందో, మన బెడ్ మీద పైప్ వేస్తే సర్రా 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 అయిపోతూ ఉంటుంది. సో ఇక్కడైతే ఒక ముఖ్యమైన విషయం అయితే చెప్తాను. మన ఈ గాలి తీసినప్పుడు కొంచెం వీలైతే కుమ్మిడిపించుకోండి. ఆల్రెడీగా కుమ్మిడిపించారనుకోండి ఓకే, అవసరం లేదు. లేదు కుమ్మిడం లేదు అనుకోండి, మనకి అర్జెంట్గా చేయాల్సి వస్తుంది. ఇప్పుడు చూసారా మేము చేసింది, కుమ్మిడిచారనుకోండి. సో అయినా కానీ మేము గాలి తీసి కుమ్మిడిచామండి, అది చూపించలేదు. సో ఇడిపించి మళ్ళీ మామూలుగా మెట్లేసి మామూలు జిగురు పాలు అయితే పొడి యూజ్ చేయండి. ఎర్ర గ్రావెల్ కానీ జిగురు మట్టి కానీ ఈ 2 నేలలు అయితే గుర్తుంచుకోండి. ఈ 2 నేలలు కూడా మనకి నమ్మడానికైతే వీలు లేదు. దానికి బెడ్ అనేది కంపల్సరిగా ఇవ్వండి. బుసక నేలలు ఉంటాయి, అంటే పిండిలాగా ఉంటుంది, మీకు ఐడియా ఉంటుంది. ఆ బుసక అనుకోండి ఎక్కువగా దిగే అవకాశం అయితే ఉండదు. సో ఎర్ర గ్రావెల్ కానీ
జిగురు మట్టి కానీ ఈ 2 నెలల్లో ఖచ్చితంగా బెడ్ అయితే యూజ్ చేయాలి. ముసుగు నేల అయితే మీరు దిమ్మలతో యూజ్ చేసినా పర్వాలేదు. కొంచెం వాటర్ ఎక్కువ పెట్టుకుంటే గట్రా ట్రై చేయండి. అంటే బెడ్ లేకుండా ఉన్నట్లయితే దిమ్మల మీద నడిపిస్తాం అనుకుంటే. సో మనం ఇలాగా బెడ్ అనేది పాటే మెటల్తో వేసి చక్కగా నీళ్ళు పెట్టి కొంచెం జిగురు పాలు మన ప్లాస్టిక్ పాలు ఎలా అయితే ఉంటుంది కట్టకి 20 అంత వేస్తాం కదా. సో కట్టకి ఒక 15 బాల్స్ జిగురుగా వేయండి. మనం కాంక్రీట్కి ఎలా వేస్తాం కాంక్రీట్కి ఎలా వేస్తాం ఆ పాలు వేసి కొంచెం నీళ్ళు ఎక్కువగా పట్టి దింసాలు గట్టిగా వేయాలండి. గట్టిగా వేస్తేనే ఇది మనకి స్ట్రాంగ్గా ఉంటుంది అన్నమాట బెడ్. మన బెడ్ ఏదో వేసామన్న పేరుకి రబ్బీస్తో వాటితో వేసాం అనుకోండి. సో రబ్బీస్తో వేసుకోవచ్చు. ఇప్పుడు ఉన్న రబ్బీస్ ఉంటుంది దాన్ని యూజ్ చేయాలంటారు వాండ గారు. తప్పదు. పార్టీ మాట ప్రత్యేకంగా తెప్పించమంటే రబ్బీస్ ఏం చేసుకుంటామని అంటారు. సో వేయండి, రబ్బీస్ వేసుకోండి, ఏమైనా వేసుకోండి. జిగురు పాలు పొడి అయితే యూజ్ చేసి సో నీళ్ళు పట్టిన తర్వాత ఫుల్గా ఎంత గట్టిగా దించేస్తే అంత మంచిది అనమాట. మన పైపు అంటే మనం వేసిన పైపులు వర్క్ అంతా కూడా స్టాండర్డ్గా ఉంటుంది. ఇదైతే గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇంతవరకు మీరు వీడియో చూసినట్లయితే మా ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి తప్పకుండా లైక్ చేయండి. వచ్చే వీడియోలు ఓన్లీ శానిటేషన్ వర్క్ సంబంధించిన వీడియోలు మాత్రమే ఉంటాయి కాబట్టి మీకు చాలా ఉపయోగపడుతున్నాయి అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఏమైనా డౌట్లు ఉంటే దయచేసి కామెంట్ చేయండి. ఏమైనా నేను చేసిన వర్కులు ఏమైనా లోపాలు ఉంటే దయచేసి నాకు కూడా సలహాలు ఇవ్వండి. నేను సలహాలు ఇవ్వనే కోరుకుంటున్నాను. మన ఛానల్లో ఆల్రెడీగా అంటే మన స్టార్టింగ్లో చేసాం, ఛానల్ పెట్టిన కొత్తలో చేసాం. సో మనకి గార్లం అడుగులో మట్టి పైపుతో గ్రౌండ్ వర్క్ ఎలా చేసామనే వీడియో ఉంటుంది. మీకు నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. వీలైతే ఎన్కార్డులు ఇస్తాను. కొన్ని ఏంటంటే ఎప్పుడో వీడియోలు ఎన్కార్డులు ఇవ్వడం అయితే కుదరదు అనమాట. సో డిస్క్రిప్షన్లో ఖచ్చితంగా లింక్ ఇస్తాను. దయచేసి ఒకసారి అది చూడండి. మీకు జిగురు నేలలో మనకి బెడ్ ఎలా వేసుకోవాలి అనేది కూడా మీకు చాలా యూజ్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి తప్పకుండా లైక్ చేయండి. ఇస్తా. నిలువుగా పెట్టిన అడ్డంగా పెట్టిన అడ్డంగా తీయనన్న చూడుకి అడ్డంగా తీయ